మీడియాలో తప్పుడు ప్రచారం చేసి, అదేవిధంగా యూట్యూబ్లలో కూడా తప్పుడు ప్రచారం చేసి అవమానపరచడం అనేది చాలా బాధ అనిపిస్తుంది. వాస్తవాలు మాట్లాడుకోవాలి, వాస్తవాలు చెప్పాలి. మీడియా అంటే ప్రజలకు వాస్తవాలు తెలియజేయడమే జర్నలిస్టు పని. ఎందుకంటే తెలంగాణ ప్రజలకు ఉన్న వాస్తవాలు తెలియచేయడం అనేది అది మీడియా వాళ్ళు చేసే పని. ఎందుకంటే ఇప్పుడు కాదు, ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ ఎవరిని నమ్మరు. మీడియా వాళ్ళను మాత్రమే ప్రజలకు మీడియా వాళ్ళ మీదనే నమ్మకం ఉంటుంది, జర్నలిస్టుల మీద నమ్మకం ఉంటుంది. అదేవిధంగా రచయితల మీద నమ్మకం ఉంటుంది, కవుల మీద, కళాకారుల మీద నమ్మకం ఉంటుంది. ఆ నమ్మకాలను అట్లనే ఉంచుకుంటే బాగుంటుందని నేను చెప్తున్నా. ఒక ఐఏఎస్ ఆఫీసర్లను, అది మహిళా ఐఏఎస్ ఆఫీసర్లను వాళ్ళ మీద అబండాలు మోపి వాళ్ళ కుటుంబాలను విచ్ఛిన్నం చేయాలనే ఆలోచనతోని వాళ్ళను అవమానం పాలు చేయడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఒకసారి మాట్లాడే ముందు వాస్తవాలు మాట్లాడుకుంటే బాగుంటుంది. మహిళా ఐఏఎస్ ఆఫీసర్లు, అందులో మహిళా ఐఏఎస్ ఆఫీసర్లు నీతి నిజాయితీగా పనిచేసినటువంటి ఐఏఎస్ ఆఫీసర్ల గురించి, మహిళా ఐఏఎస్ ఆఫీసర్లను ఒక ఆడబిడ్డలుగా, ఒక అక్కలుగా, ఒక తల్లిగా, ఒక స్త్రీగా వాళ్ళని గౌరవించవలసిన బాధ్యత మనందరి మీద ఉంటుంది. ఈయల్లో ఇప్పుడున్నటువంటి పరిస్థితులు చాలా ఆడామొగ అనే తేడా లేకుండా అన్ని విషయాలు కూడా క్లారిటీగా మాట్లాడుకుంటాం. తప్పు లేదు. తప్పు చేసినప్పుడు భయపడాలి. అలాంటి స్వేచ్ఛ మహిళలకుంది, అలాంటి స్వేచ్ఛ ప్రజలకుంది, అలాంటి స్వేచ్ఛ మంత్రులకుంది, అలాంటి స్వేచ్ఛ అందరికి కూడా, మానవులైన అందరికి కూడా ఉంటుంది. కాలం మారుతున్నది. ఆ కాలాన్ని బట్టి, ఆ కాలానికి అనుగుణంగా మనుషులు మారుతున్నారు. తప్పేంటి?